ఈ నెల 7వ తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం రావులపాడులో జరిగే మాదిగల రాజకీయ చైతన్య సభను విజయవంతం చేయాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి సుధాకర్ పిలుపునిచ్చారు. శుక్రవారం కాకినాడలోని శాంతి నివాస్ లాడ్జిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాదిగల రాజకీయ చైతన్య సభ కరపత్రం పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో ఎంఆర్పీఎస్ కాకినాడ జిల్లా అధ్యక్షులు ఎర్లగడ్డ వరప్రసాద్ మాదిగ, జిల్లా గౌరవ అధ్యక్షులు సవరపు నాగరాజు మాదిగ, కాకినాడ సిటీ ప్రధాన కార్యదర్శి విప్పర్తి వీర వెంకట రత్నకుమార్, రెల్లి విభాగం ఉపాధ్యక్షులు బండి యాదగిరి తదితరులు పాల్గొన్నారు. అధిక సంఖ్యాకులుగా ప్రాముఖ్యంగా ఉన్న మాదిగలకి రావాల్సిన అసెంబ్లీ సీట్లు కానీ పార్లమెంటు సీట్లు కానీ ఈ పార్టీలు కేటాయించడం లేదు. రాజకీయంగా మనం చైతన్యం అవ్వకపోవడం వల్లే ఈ వివక్ష జరుగుతుందని, అందుకనే ఈ రాజకీయ చైతన్య సభని 7వ తారీఖు పశ్చిమ గోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాలకి మధ్యలో భాగమైన రావులపాలెంలో పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరిని కూడా మాదిగ జాతిలో చైతన్యవంతం కావాలని మీరు ఈ రాజకీయ చైతన్య సభలో పాల్గొని మనకి ఏ రకమైన వివక్ష జరుగుతుందో దాన్ని మనం ఏ విధంగా ఎదుర్కోవాలో, ఈ రాజకీయ పార్టీలకి మనం ఏ విధమైన మన డిమాండ్ని సమైక్యంగా వాళ్ళ దృష్టికి తేవగలమనే ఉద్దేశంతోనే ఈ రాజకీయ చైతన్య సభ పెట్టడం జరిగింది. ఈ ప్లేటో, సోక్రటీస్, అరిస్టాటిల్, ప్లేటో ప్రపంచంలోనే తాత్వికవేత్తలు అయిన ఈ ముగ్గురులో ప్లేటో చెప్పిన ఒకే ఒక విషయాన్ని విద్యావంతులైన నా మాదిగ జాతి బిడ్డలకి ఒక్కసారి గుర్తు చేయడానికి మాత్రమే ఈ విషయాన్ని చెప్తున్నాను. వన్ ఆఫ్ ద పెనాల్టీస్ ఫర్ నాట్ రిఫ్యూజింగ్ టు పార్టిసిపేట్ ఇన్ పాలిటిక్స్ ఈజ్ దట్ యు ఆర్ బీయింగ్ రూల్డ్ బై ద ఇన్ఫీరియర్స్. ఈ ఒక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని ఎందుకు రాజకీయంగా మనం చైతన్యవంతులం అవ్వాలో ఆలోచించండి, కదలిరండి. 7వ తారీఖున రావులపాలెంలో జరగబోయే సభకి విజయవంతం చేయమని మీ అందరినీ మరొకసారి కోరుకుంటున్నాను.